దృష్టిదాత డాక్టర్ వెంపటి సూర్యనారాయణ గారు. మూడవ భాగం 25/4/25. ప్యానస్ ఆపరేషన్. రెప్పలలో దుర్మాంసమనే జబ్బొస్తుంది. అది చాలా మొండి. దానికి సరైన టైంలో వైద్యం చేయించుకోకపోతే కొన్ని కాంప్లికేషన్లు ఏర్పడతాయి. అందులో ఒకటి రెప్ప వెంట్రుకలు కంటిలోకి తిరగటం. రెప్ప వెంట్రుకలు కంటిలోకి తిరుగుతాయి. అందువల్ల రెప్ప వెంట్రుకలు నల్లగుడ్డును రాస్తూ ఉంటాయి. ఆ రాపిడికి నల్లగుడ్డు మీద పొర ఏర్పడే అవకాశం. ఎప్పుడూ నీళ్లు కారుతూ ఉండి ఎండ చూడలేక రోగి చాలా బాధపడుతుంది. అందువల్ల రోగులు మాటి మాటికి ఆ వెంట్రుకలను లాగేస్తూ ఉంటారు. 4-5 రోజులు బాగానే ఉంటుంది, కానీ మళ్ళా వెంట్రుకలు రావటం మొదలు. అవి సూదుల్లాగా గుడ్డును గుచ్చుతూ చాలా బాధ కలిగిస్తాయి. అటువంటి కేసులలో కొందరు డాక్టర్లు కొన్ని విధాలైన ఆపరేషన్లు చేస్తారు. మొదట్లో బాగానే ఉంటుంది, కానీ 2-3 నెలలు కావాలే పరిస్థితి మళ్ళీ మామూలు. కానీ డాక్టర్ గారు వెంపటి వారు మరొక పద్ధతిలో ఆపరేషన్ చేసేవారు. దీన్ని ఫ్రెంచ్ సర్జన్ ప్యానస్ అనే అతడు ప్రారంభించారు. అందువల్ల దీనికి ప్యానస్ ఆపరేషన్ ఇది ప్రచారంలోకి పెద్దగా రాల. కానీ డాక్టర్ గారు ఆ పద్ధతిలో కొన్ని మార్పులు చేసి ఆ ఆపరేషన్ చేయటం మొదలు. ఈ ఆపరేషన్ జరిగిన తర్వాత తిరిగి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ జబ్బు ఎవరికి తిరిగి పెరగపెట్టాలి. అందువల్ల ఎక్కడెక్కడి నుంచో రోగులు వచ్చి ఆపరేషన్ చేయించుకొని గొప్ప లాభాన్ని పొందే. ఈ ఆపరేషన్ విధానాన్ని గురించి వివరంగా ఆప్థాల్మిక్ అనే పత్రికలో వ్యాసం కూడా రాసి, వ్యాసం చదివి తెలుసుకోవటం కన్నా ఆపరేషన్ జరిగే సమయంలో దగ్గరుండి పరిశీలించటం వల్ల ఎక్కువ లాభం కలగగలదని అందరూ డాక్టర్లను ఆహ్వానించారు. కొంతమంది డాక్టర్లు వచ్చి చూశారు, కానీ అది ఎంతవరకు వారు దాన్ని వినియోగించుకున్నారో తెలియదంటున్నారు. వరంగల్ ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ గారి భార్య ఇటువంటి జబ్బు వచ్చి వెంట్రుకలు కంటిలోనికి తిరిగి గుడ్డుకు అపకారం చేస్తుంటే ఆమె చాలా బాధపడి చాలామంది డాక్టర్లకు చూపించారు. వారి వైద్యం వల్ల ఏం ఉపయోగం కలగ. విశాఖపట్నం తీసుకుని వెళ్ళి ఆపరేషన్ చేయించారు. బాధ డాక్టర్ సూర్యనారాయణ గారి పేరు ఆయనకు ఒకసారి చూపిస్తే బాగుంటుందని ఆమె ఆశ. కానీ ఆమె భర్త విరక్తి చెంది, ఇక నీ పరిస్థితి ఇంతే, పెద్ద పెద్ద డాక్టర్లు చూసి ఇంతకన్నా చేసేదేం లేదని చెప్పారే, అందువల్ల మనం మటుకు ఏం చెయ్యగలం, నీ ఇష్టం, కావాలంటే ఒకసారి ఆయన దగ్గర చూపిద్దాం అన్న. ఆ సమయంలో డాక్టర్ గారు సూర్యాపేటలో నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఆమె తృప్తి కోసం అక్కడి ఆమె భర్త ఆమెను తీసుకువెళ్ళి డాక్టర్ గారు ఆమెను పరీక్షించి ఆపరేషన్ చేసి ఆమె బాధ నివారించని భరోసా ఇచ్చి ఆ మర్నాడే ఆపరేషన్ చాలా సంతృప్తిగా అక్కడనే ఒక గదిలో ఆమెను ఉంచి ప్రతిరోజు డాక్టర్ గారు ఉదయం 5 గంటలు ప్రార్థనా సమావేశం జరిపేవారు. క్యాంపులో ఉన్నా ఎక్కడ ఉన్నా ఆ ప్రార్థన జరగాల్సింది. అలా ఆ రోజు ఉదయం ప్రార్థన అయిపోయింది. గదిలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆమె బయటకు వచ్చి ప్రార్థనలో పాల్గొంది. ప్రార్థన తర్వాత ఆమె చిన్న మూట డాక్టర్ గారు ముందు పెట్టి, మీరు నాకు ఆపరేషన్ చేసినట్లే లేదు, నాకు రాత్రి బాగా నిద్ర పట్టింది డాక్టర్, నా బాధలు తొలిగాయని భావిస్తున్నా, మీ ఫీజు మా వారు ఇస్తారు, ఇందులో ఉన్న డబ్బు నేను అప్పుడప్పుడు దాచిన చెల్ల, దీన్ని మీరు స్వీకరించి బీద రోగులకు ఖర్చు పెట్టండి అని చెప్పారు. ఆ చిల్లర సుమారు 200 దాకా. ఆమె బాధా నివారణ పొంది ఇంటికి వెళ్ళి తర్వాత ఆమె భర్త సంతోషంతో రోటరీ క్లబ్ ఆధ్వర్య స్టేషన్ ఘనాపూర్లో ఒక నేత్ర చికిత్స శిబిరం ఏర్పాటు చేసి వెంపటి డాక్టర్ గారి చేతి ఆపరేషన్లు చేయించి ఆయన్ని ఘనంగా సత్కరించారు.
డాక్టర్ గారి వద్ద శిక్షణ పొందిన ఎవరెవరు డాక్టర్లు ఉన్నారో చెప్తున్నా. తమిళనాడు రాష్ట్రంలో సేలంలో జనరల్ ప్రాక్టీస్ చేస్తున్న ఒక డాక్టర్ గారు డాక్టర్ సూర్యనారాయణ గారి చికిత్సా విధానాన్ని గురించి విని నేత్ర వైద్యుడైన తన కొడుకు జాసన్ అనేటువంటి అతని ప్రత్యేక శిక్షణ కొరకు 1962 మే నెలలు తెనాలికి ఆయనకు తెలుగు రాదు. అయినా ఆయన తెలుగు నేర్చుకొని సంవత్సరం పాటు డాక్టర్ సూర్యనారాయణ గారి ప్రత్యేక శిక్షణ పొంది వారితో పాటు కొన్ని శిబిరాలు క్యాంప్స్లో కూడా పనిచేసి తిరిగి తన స్వస్థలం వెళ్ళి వైద్య వృత్తి చేసి డాక్టర్ ఎల్విఎస్ కోటేశ్వరరావు తెనాలిలోనే జనరల్ ప్రాక్టీస్ చేసేవారు. ఆయన అప్పుడప్పుడు కొన్ని కేసులలో ఎనస్థీషియా ఇచ్చి సహాయపడటానికి వచ్చేవారు. అప్పుడు డాక్టర్ గారి శస్త్రచికిత్సా నైపుణ్యాన్ని చూసి ప్రభావితుడై తన ఆసుపత్రిని పూర్తిగా మూసేది. ఒక ఏడాది డాక్టర్ గారి దగ్గర శిక్షణ పొంది డాక్టర్ గారి సలహా మీద ఖమ్మంలో ప్రాక్టీస్ పెట్టి చాలా కాలం పనిచేసి డాక్టర్ ఎం రామసుందరరావు జీసీ అయ్యర్ కొంతకాలం డాక్టర్ గారి దగ్గర పని నేర్చుకొని ప్రస్తుతం వరంగల్లో ఉంది. డాక్టర్ గోలేటి భానుమతిగా గుంటూరులో నేత్ర వైద్యంలో ఎంఎస్ శిక్షణ పొందే సమయం ప్రతిరోజు సాయంత్రం పూట తెనాలి వచ్చి డాక్టర్ గారి చికిత్సా పద్ధతుల శస్త్రచికిత్సా విధానాన్ని చూసి ప్రభావితులయ్యి తరువాత కొంతకాలం డాక్టర్ గారి వద్ద పనిచేసి ప్రస్తుతం కంటి డాక్టరుగా ఉన్న గవర్నమెంట్ సర్వీసులో డాక్టర్ రాజా సుబ్బారావు గారు కొంతకాలం డాక్టర్ గారి వద్ద పనిచేసి అనుభవం పొంది ప్రస్తుతం నెల్లూరులో చికిత్స చేస్తారు. ఈ విధంగా చాలామంది డాక్టర్లు కొంతకాలం మన డాక్టర్ దగ్గర పనిచేసే అనుభవం లేదు. నేత్ర చికిత్సా శిబిర తెనాలిలో ఆసుపత్రి బాగా అభివృద్ధిలో ఉన్నా ఇంకా ఆపరేషన్లు ఎక్కువ చెయ్యాలనే కోరిక డాక్టర్ గారు నేత్ర చికిత్సా శిబిరాలు క్యాంప్స్ నిర్వహించారు. వారు 1963 ఫిబ్రవరి 15 భీమవరంలో మొదటి శిబిరం ప్రారంభించి దాని పర్యవేక్షణ తమిళనాడు డాక్టర్ జాసన్ను నియమించి అతనికి సహాయకుడుగా తన వద్ద అనుభవం గడించిన సీతాపతి గారిని మరికొందరిని నియమించి ఆ క్యాంపు జయప్రదం కావటం వల్ల వారికి మరికొన్ని క్యాంపులు నడపాలనే ఉత్సాహం కలిగి అందుకు తోడు స్థానికులు కూడా ముందుకు వచ్చి తమ ప్రదేశంలో నేత్ర చికిత్సా శిబిరాలు నడపవలసిందిగా కోరటం ప్రారంభించి అందువల్ల డాక్టర్ గారు ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో క్యాంపులు నడిపారు. ప్రతి క్యాంపు ముందు లింగాల సూర్యనారాయణ గారు వెళ్ళి అనుభవైన వాతావరణాన్ని కలగజేశారు. ఒక్కొక్క క్యాంపు డాక్టర్ గారి తన వద్ద శిక్ష పొందిన కార్యకర్త శ్రీయుతులు మూల్పూడి సత్యనారాయణమూర్తి, బాలకృష్ణారావు అంటే ఇప్పుడు ఈ వ్యాస రచన, జంఝాల సీతావతి, జంఝాల వెంకటేశ్ మొదలైన వారిలో ఒక్కరు ప్రధాన కార్యకర్తగా నియమించారు. వారు ముందుగా వెళ్ళి చేయాల్సిన ప్రాథమిక పరీక్షలు పూర్తి చేసి ఆపరేషన్ జరపటానికి అన్ని ఏర్పాట్లు చేసేవారు. డాక్టర్ గారు వచ్చి ఆపరేషన్లు చేసి తర్వాత 1-2 రోజులు ఉండి వెళ్ళేవారు. ప్రతి క్యాంపుకు డాక్టర్ గారి భార్య గుణవతి గారు కూడా వస్తూ ఉండి వారు ఆపరేషన్ సమయంలో లైట్ చూపిస్తూ సహాయపడేవారు. ఆపరేషన్ చేసిన రోగులకు ఎప్పుడైనా డాక్టర్ గారి ప్రత్యేక చికిత్స అవసరమని తోస్తే ప్రధాన కార్యకర్త ఫోన్ చెయ్యగానే వెంటనే బయలుదేరి అక్కడ పరిస్థితిని సరిచేసి శిబిరం మూసే సమయం ఆపరేషన్ చేసిన రోగులకు కళ్ళజోళ్ళు కూడా ఇచ్చి పంపారు. ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న కళ్ళజోళ్ల షాప్ తరఫున ఎప్పుడు ఈమని నారాయణమూర్తి వెళుతూ ఉండే. శిబిరం మూసే సమయాన్ని ఇంకా ఎవరైనా ఒకరిద్దరు
వైద్యం పూర్తి కాకపోతే వారిని తెనాలి తీసుకువచ్చి వైద్యం చేసి పంపే. ఖర్చు భరించలేని వారి డాక్టర్ గారే వారి బాధ్యతలు స్వీకరించి హైదరాబాదులో ఆసుపత్రి బ్రాంచ్ జనగాంలో క్యాంపు జరుగుతున్న సమయం డాక్టర్ గారు హైదరాబాద్ వెళ్ళిన సర్వోదయ నాయకుడు ప్రభాకర్జీ డాక్టర్ గారిని హైదరాబాదులో ఒక శిబిరం నడపమని కోరారు. నీకేదైనా ప్రదేశం చూపించ 3 మాసాలు నడపగలని డాక్టర్ గారు ప్రభాకర్జీ చేసిన ఏర్పాటు ప్రకారం ఈ ప్రభాకర్జీ అనే ఆయన ఎవరు నాకు తెలిసినంత వరకు బాపిరాజు గారి శిష్యుడు ఏర్పాటు చేసిన 1966 ఆగస్టు 15 తర్వాత జాంబాగులో పొట్టి శ్రీరాములు మెమోరియల్ భవనంలో అప్పటి మంత్రి జేవి రాఘవులు గారిచే శిబిరం ప్రారంభించారు. దాని నిర్వాహకుడిగా తెలంగాణ ప్రాంతపు శిబిరాలు నిర్వహించిన చిల్లర బాలకృష్ణారావు ఈయన నియమించబడి అతని తరువాత ఏర్పడిన హైదరాబాద్ బ్రాంచ్ శాశ్వత నిర్వాహకుడయ్యారు. జాంబాగ్లో సరైన వసతి సౌకర్యాలు లేకపోవడం అక్కడి నుంచి సిద్ధి అంబర్ బజార్లోని బేహతీ భవన్కి శిబిరం మార్చారు. ఆ సమయంలో గుజరాతీయులందరి చేత ఆప్యాయత మహాత్మాజీ అని పిలవబడి గుజరాతీ వర్తకు శ్రీ రమణలాల్జీ పరిచయమై ఆయన రోజు వచ్చి ఆసుపత్రి కార్యక్రమాలు చూసేవారు. శిబిరం ప్రారంభించి 3 మాసాలు. అందువల్ల డాక్టర్ గారు శిబిరం మూసేయాలని ఉద్దేశంతో ఆ విషయం తెలుసుకున్న రమణలాల్జీ డాక్టర్ గారితో మీరు హైదరాబాదులో ఒక బ్రాంచి ఎందుకు నడపకూడదు అని అడిగారు. నేను వసూలు చేసే ఫీజు చాలా తక్కువ, అందువల్ల హైదరాబాదులో బ్రాంచి ఏర్పాటు చేయటం నా ఆర్థిక పరిస్థితులు అనుకూలించవు అని డాక్టర్ గారు జవాబు. అందుకు స్పందించిన రమణలాల్జీ 1 సంవత్సరం వరకు మా గుజరాతీ సంస్థ తరఫున ఆసుపత్రి నిర్వహణ నివాసం ఏర్పాటు చేస్తాం. తరువాత పరిస్థితులను బట్టి ఆలోచించన్న అందుకు డాక్టర్ గారు ఒప్పుకున్నారు. 1966 డిసెంబర్ 1వ తేదీ సిద్ధి అంబర్ బజార్ నుండి ఆసుపత్రి తరలించబడి బ్యాంకు బజార్లోని గోసేవా మండలి ఆసుపత్రి ప్రారంభించి గుజరాతీ అతిథి గృహంలో ఆపరేషన్ చేయటానికి రోగులను ఉంచే ఏర్పాటు చేశారు. 1969 ఆగస్టు 18 తేదీన ముషీరాబాదులోని ఒక విశాలమైన భవనంలో ఆసుపత్రిని తరలించి అప్పటి నుండి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అందువల్ల గుజరాతీ వారి ఆర్థిక సహాయం లేకుండానే స్వశక్తి మీద ఆసుపత్రి నడిచే. ఇంకా ప్రత్యేకంగా ఫీజు పెంచాల్సిన అవసరం లేకుండా ఆసుపత్రికి కావాల్సిన మంచాలు వగైరా గుజరాతీ మిత్రులు సమకూర్చి దానికి తగిన ఏర్పాటు చేసి అంతవరకు ఆపరేషన్ సమయం సహకరించడానికి తెనాలి నుంచి ఎవరైనా కార్యకర్తలు వచ్చేవారు. ఈ విధానాన్ని మార్చి ఆపరేషన్ థియేటర్ అనుభవం కలిగిన ఈమని వెంకటనారాయణ శర్మ పర్మనెంట్ కార్యకర్తగా నియమించి కొంతకాలమైన తర్వాత భూమయ్య అనే కార్యకర్తకు శిక్షణ ఆపరేషన్ థియేటర్ బాధ్యత ఆయనకు అప్పగిస్తారు. తెనాలి హైదరాబాద్ మధ్య తిరుగుతూ 2 ఆసుపత్రులు నిర్వహించటం కష్టమని డాక్టర్ గారు కనిపించి ఒక ప్రదేశంలోనే స్థిరంగా ఆసుపత్రిని నడపాలని నిర్ణయించారు. అప్పుడు మిత్రుల సలహా మేరకు 1973 ఫిబ్రవరి తెనాలిలో ఆసుపత్రిని మూసేసి హైదరాబాదులో స్థిరపడి వైద్యం చేయటం ప్రారంభించారు. కుటుంబంలో పరివర్తన. హరిజనులను తన ఆసుపత్రిలో నర్సులుగా నియమించుకున్న తన ఇంటిలో కూడా అందరిలాగానే భేదభావం లేకుండా
సంచరించాలని డాక్టర్ గారి అందుకు తన తల్లిదండ్రులు అంగీకారం కానీ సనాతన భావాలు గల తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లిగారు తన అమ్మ సమ్మతి ఎలాగైనా ఆమెను అంగీకరింప చెయ్యాలని ప్రతిరోజు డాక్టర్ గారు చాలా ప్రయత్నం చేశారు. తల్లి మనస్ఫూర్తిగా అంగీకరించిన తండ్రిని ఒప్పించగలదని ఆయన. కానీ అలా జరగకపోగా తల్లిదండ్రులు డాక్టర్ గారి తమ్ముడు రామ్మూర్తి గారితో కలిసి మరొక గదిలో ప్రత్యేక వంట ఏర్పాటు చేస్తారు. ఈ పరిస్థితి డాక్టర్ గారికి మనోవేదనం కానీ ఆయన తన పట్టును వదలకుండా ప్రతిరోజు తల్లికి నచ్చ చెప్పే ప్రయత్నం మాత్రం మానల. ఆమె తన అంగీకారం ఇవ్వనులా, కానీ ఆమె తన కుమారుడు సత్యసంధుడని నిజాయితీపరుడు చాలా సంతోషించి ఒకరోజు మల్లాది సూర్యనారాయణ తెనాలిలో హరిశ్చంద్ర నాటకం వేశారు. ఈ మల్లాది సూర్యనారాయణ గారు మాకు దగ్గరలో ఉండే కనకవల్లి వారు. ఆ సందర్భంలో వారు వచ్చి ఆమెను నాటకానికి రమ్మని పిలిచి మల్లాది వారి కుటుంబానికి డాక్టర్ గారి కుటుంబం బాగా దగ్గర. కానీ ఆహ్వానం వాళ్ళతో మా ఇంట్లో సత్యహరిశ్చంద్రుడిని పెట్టుకొని అక్కడికి వచ్చి నేను చూసేదేమిటి అని సలహా చెప్పిందట సమాధ. అటువంటి ఆ తల్లి తన కుమారుని గురించి ఆనందం గర్వం ఒకవైపు, తన సనాతన భావాలు ఒకవైపు, తన కర్తవ్యం ఏమిటో నిర్ణయించుకోలేక ఆమె చాలా తెలివిగా చివరకు ఆమె ఒక నిర్ణయానికి వచ్చి వీడికి తగిన సమాధానం చెప్పలేకున్నా వాళ్ళ నాన్నగారైతే వీడికి బాగా సమాధానం చెప్పగలరు. అప్పుడు నా భారం తగ్గుతుందని, ఒరే సూరి నువ్వు మీ నాన్నగారితో మాట్లాడు, ఆయన ఒప్పుకుంటే నాదేముందిరా. ఆయన కుమారుడికి తగినట్లు జవాబు చెప్పగలడనే ధీమ. కానీ జరిగింది లేదు. 10 నిమిషాల తర్వాత డాక్టర్ గారు తండ్రి గది నుంచి బయటకు వచ్చి, అమ్మ నాన్నగారు భోజనానికి వస్తున్నారు, నువ్వు కూడా రా, కోడలు వడ్డిస్తుందని చెప్పి. ఆ మాట విన్న ఆమె తమ కుమారుడి పట్టుదల నిజాయితీ ఆనందపడి భోజనానికి లేచి అది మొదలు ఇల్లంతా వీరు రాలనక వీళ్ళు వాళ్ళు అంతా కలిగే తిరుగుతున్న ఆమె కించిత్తు కూడా అయిష్టత కనపడదు. ఆ సందర్భంలో అక్కడే ఉన్న ఈ రచయిత వేదాంతి అయిన తన తండ్రి గారి తన భావాలమై ఎలా మార్చగలిగారా అని తర్వాత డాక్టర్ గారిని అడగ్గా తనకు తండ్రి గారికి జరిగిన సంభాషణ ఇలా చెప్పారు. నాన్నగారు, నేను జీవించే పద్ధతి ఒక విధంగా ఆమోదిస్తా, కానీ పూర్తిగా కాదు. మీరు నా వద్ద ఉండి నా సేవలకు అందుకోవాల్సి, అలా కాక మీరు వేరు నేను వేరు అన్నట్లుగా సంచరించడం నా మనసుకు బాధకడు అన్న. అందుకు తండ్రి జవాబు రాస్తూ, మరి నేను అంతా వింటాను, మీ అమ్మ కొడుకుల తొందరపడకూడదని నిర్ణయించుకున్నాను రా. నీతో కలిసి భోజనం చేయ వేరుగా ఉండడం నాకు మాత్రం ఆనందమా? ఇప్పుడు మీ అమ్మ భారమంతా నా మీద మార్గం తేలికై పద అన్న. భోజనం ఏర్పాటు చేయించు, నేను వస్తున్నా అన్నా. అది ఆయన అనుష్ఠాన వేదం. డాక్టర్ గారు తండ్రి గారి కంటే ముందే చనిపోయారు. అప్పుడు జరగాల్సిన కర్మకాండ విషయంలో కొంత పేచి. వినోబాజీ తల్లి చనిపోయినప్పుడు సనాతన పద్ధతి కర్మకాండ చేయటానికి ఆయన ఇష్టపడు. గీతాపారాయణ చేసి కర్మకాండకు దూరంగా ఉంది. ఆ సంఘటన డాక్టర్ గారి మనసులో పడి, అందువల్ల నేను కూడా తల్లిగారి దహన క్రియ సనాతన పద్ధతిలో జరపకపోయేవలం గీతాపారాయణ చేసి దహనం చేస్తా. డాక్టర్ గారు గట్టిగా అందుకు బంధువర్గాలు అంగీకరించి కొంత అలజడై, కానీ డాక్టర్ గారు చలించక నేను నా ఆలోచన పద్ధతిలో అంచేస్తే కాదంటే మీరు మీకు తోచినగా చేయి, నేను మటుకు గీతాపారాయణం చేస్తూ దూరంగా ఉంటా. ఒక ప్రక్కగా ఏమీ పట్టనట్టు నిలబడి డాక్టర్ గారు తండ్రి వారి బంధువులలో వృద్ధుడైన ఒక ఆయన సమీపించి, హనుమంతరావు
మీ వాడు చాలా మూర్ఖంగా మాట్లాడుతున్నాడయ్యా, నువ్వు స్నానం చేసిరా, కార్యక్రమం ప్రారంభిద్దాం అని. అందుకు ఆయన, నీకు తోచిన సలహా నువ్వు చెప్పావు, మంచిదే. తల్లికి కర్మ చేయాల్సింది కుమారుడు కానీ భర్త కాదు కదా. నేను కర్మ చేసిన కూలివాడు చేసినట్టే కదా. కుమారుడు ఉండగా కూలివాడుగా నేను చేయటం మంచిదిగా. ఇక కర్మ ఏ విధంగా చెయ్యాలన్నది ప్రశ్న. సనాతన పద్ధతిగా కర్మ చేయ, కేవలం గీతా పారాయణ, రామ్ ధున్ చేసి అంత్యక్రియలు చేస్తానంటున్నాడు మావు. అది వాడే ఆలోచన. కర్మకాండలు రకరకాల పద్ధతిలో చేస్తారు. అందువల్ల ఏది సబబు ఏది బేసబబు అని నిర్ణయించడానికి మనకేమీ అధికారం లేదయ్యా. కనుక వాడికి నచ్చిన విధంగా చెయ్యనివ్వ, నాకేం అభ్యంతరం లేదు. వెంటనే వాతావరణం ప్రశాంతమై తండ్రి గారి అనుమతి మీద డాక్టర్ గారు వెంపటి గారు తన అనుకున్న విధానం తల్లిగారి పార్థవ్య దేహ దహన సంస్కారాలు, అదేవిధంగా డాక్టర్ గారు తన తండ్రి గారు మరణించినప్పుడు తల్లికి జరిపినట్లే అంత్యక్రియలు పూర్తి చేసి, వివాహ సందర్భాలలో శక్తి ఉన్నా లేకపోయి సామాన్య ప్రజలు అప్పైనా చేసి ఆడంబరాలకు అమితంగా ఖర్చు చేస్తారు. ఎక్కువ మంది బయట వారు ఏమనుకుంటారు అని భావి తమ శక్తికి మించి ఖర్చు చేస్తారు. ఒకసారి గాంధీ గారు హరియన్ పత్రికలో రాస్తూ పెళ్లి ఖర్చు 5 రూపాయలకు మించకూడదని. ఆ విషయం డాక్టర్ గారి మనసులో బాగా నాటి. తన కుమార్తెకు వివాహ నిశ్చయమై డాక్టర్ గారి మనసు తెలియని వారు ఆ వివాహం ఎంత ఆడంబరంగా జరుగుతుందో ఆలోచన. కానీ చాలామంది అనుకున్నట్లు కాక చాలా నిరాడంబర శ్రీ పల్లా ప్రగడ ప్రకాశరాయుడు గారి ఆధ్వర్యం మా రత్న చక్రం అని చెప్పుకున్నాం, కానీ మనదాకా అయిందే చరిత్ర. ఆధ్వర్యంలో వివాహ భోజనాలు వగైరా ఏమి లేవు. అలాగే కుమారుడి వివాహం కూడా విశాఖపట్నంలో అనే పౌరోహిత్యం వహించి నిరాడంబరంగా నిర్వహించారు. ఆమె అన్ని విధాల భగవంతుడు అపారమైన కరుణ తనకు అన్ని విధాల అనుకూలమైన భార్యనిచ్చిన తన ఎనలేని ఆనందాన్ని పొందుతున్నారని డాక్టర్ వెంపటి సూర్యనారాయణ గారు అనేవారు. ఆమె అన్ని విధాల ఆయన సహధర్మచారిణి, ఏ విధమైన మినహాయింపు లేక వారి అడుగులలో అడుగు వేస్తూ సహకరిస్తూ ఉంది. డాక్టర్ గారు ఎక్కడికి వెళ్ళి ఆమె ఛాయలాగా ఆయన వెంట ఉండాల్సింది. అతిథులు ఎంతమంది వచ్చినా ఎప్పుడు విసుగు చెందక సాధారణంగా ఆహ్వాని స్వయంగా ఆమె ఆతిథ్యం ఇచ్చారు. ఒకసారి శ్రీ బులుసు సాంబమూర్తిగా మహర్షి బులుసు సాంబమూర్తి అంటారు. మధ్యాహ్నం 1 గంట మరి 3 మిత్రులతో వచ్చి బులుసు సాంబమూర్తి గారి జయంతిని మేము 2017 అమెరికాలో షార్లెట్కి మా అమ్మాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఇంటి పేరు బులుసు, ఆయన పేరు కూడా సాంబమూర్తి. వాళ్ళ ఆవిడ కూడా మా అమ్మాయికి బాగా స్నేహితులు. వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్ అయితే మమ్మల్ని పిలిస్తే నేను అక్కడికి వెళ్ళి అంతకుముందు కొంచెం ప్రిపేర్ అయ్యి, అప్పటిదాకా నాకు కూడా బులుసు సాంబమూర్తి గారు అంటే ఎవరు పేరు వెంటనే కానీ ఆయన ఏం చేశాడు అవన్నీ చదివి ఆ వాళ్ళింట్లో ఒక సాహిత్య సభ సరసభారత్ తరఫున జరిపి బులుసు సాంబమూర్తి గారి గురించి అందరికి తెలియజేస్తే గుండెలు బాదుకున్నారు. అంత గొప్పవాడా మా బులుసు సాంబమూర్తి గారు. ఒకసారి బులుసు సాంబమూర్తి గారు మధ్యాహ్నం 1 గంటకు మరి 3 మిత్రులతో ఆ రోజు ఆమె జ్వరంతో బాధపడు డాక్టర్ గారికి మటుకు భోజనం చేసి పెట్టి ఆమె విశ్రాంతి తీసుకుంటూ, ఆ సమయంలో డాక్టర్ గారి పక్కనున్న ఈ రచయిత డాక్టర్ సూచన మేరకు లోపలికి వెళ్ళి అతిథుల ఆగమన వార్త ఆమెకు చెప్పి ఎంతో ఆరోగ్యంగా ఉన్న మనిషిలాగా లేచి గంటలో ఆమె రచయితతో పాటు అందరూ అతిథులకు మృష్టాన్నాన్ని
వండి వడ్డించి అందరికీ తృప్తిపడి డాక్టర్ గారికి ఆనందాన్ని కలగచేశారు. అటువంటి సంఘటనలు అంతేకాక ఆపరేషన్ సమయంలో లైట్ చూపిస్తూ డాక్టర్ గారు సహాయం చేస్తారు. ప్రతి క్యాంపుకు డాక్టర్ గారి వెంట ఆమె వెళ్ళేవారు. అక్కడ ఉన్ననాడు అక్కడ పనిచేస్తున్న వర్కరులు తన బిడ్డల్లాగా చూస్తూ వారి యోగక్షేమాల విషయమై శ్రద్ధ వహిస్తూ ఉండే. అటువంటి సహధర్మచారిని కలిగినందుకు నిజంగా డాక్టర్ గారు అదృష్టపడి నేత్ర వైద్యంలో తనకు కలిగిన విజయాన్ని మూల కారణాన్ని డాక్టర్ గారు ఒకసారి ఇలా చెప్పారు. భగవద్గీత బైబిలు నేర్పిన ఆత్మ ఔమన్య భావాన్ని నన్నెంతో ఆకర్షించి మనకు సుఖ దుఃఖాలు ఎలాగో ధరణి యందు అఖిల భూతములకు కూడా అట్లే అను తలచుచుండెడు వాడే ఉత్తముడంచు తెలియచుండుము నీవు కుంతీకుమార్ అన్నది గీత. అంతవరకు నీ బట్లు ఏ విధంగా మెలగునని నీవు ఆశిస్తూ ఉంటావు. ఇతరుల పట్ల నువ్వు కూడా అలాగే మెలగాలి అన్నాడు యేసు. ఈ ధర్మం నాలో తీవ్ర పరివర్తన తీసుకో. దేవుడు నాకు ఇచ్చిన శక్తి రోగుల ఆర్థిక పరిస్థితితో నిమిత్తం లేకుండా వారి సేవకు వినియోగించాలని ప్రమాణం చేసుకున్నా. ఫలవాంఛ కర్మ కౌశలాన్ని హరిస్తుంది. కర్మ వలన కలిగే చిత్తశుద్ధే నిజమైన ఫలమని సమత్వ బుద్ధి యోగమని నిరూపించిన గీత వాక్యాలు నా సేవలో నాకు చాలా రుచిని కలిగిస్తాను. మరొకసారి ఇలా అన్నారు గాంధీ గారి నిత్య ప్రార్థనలో, నత్వహం కామయే రాజ్యం నా స్వర్గం నా పునర్భవం కామయే దుఃఖతత్తానాం ప్రాణినాం ఆర్తినాశనం. అది నన్ను బాగా రాజ్యం అక్కర్లా, స్వర్గం వద్దు, చివరకు మోక్షంతో కూడా నాకేం పని. దుఃఖితుల దుఃఖాన్ని నివారించటమే లక్ష్యంగా పెట్టుబడి ఫల అపేక్ష లేక గౌణంగా చేసుకొని సేవ చేయటం ప్రారంభించి తర్వాత సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని అందరూ అంగీకరిస్తారు కదా. నేత్ర రోగుల సేవ అంటే నాకంత ఆనందం. డాక్టర్ గారు ఒకసారి తన ఆర్థిక పరిస్థితిపై మాట్లాడుతూ, విశాలమైన క్షేత్రంలో నా వైద్య వృత్తి జరుగుతున్నందువల్ల కొందరు నాకు పెద్ద బ్యాంకు ఖాతా ఉండొచ్చునని అనుకుంటూ, యథార్థంగా చూస్తే నాకు వాళ్ళు అనుకున్నట్టు బ్యాంక్ ఖాతా లేదు, బ్యాలెన్స్. కానీ నాకు ఒక రకమైన ఖాతా. నా ఖాతా మామూలు బ్యాంకులలో కాదు. ఆ బ్యాంకు మానవ హృదయంలో ఉంది. ఆ బ్యాంకులో నా ఖాతా రోజు రోజు పెరుగుతూనే ఉంది. అది నాకు చాలా సంతోషాన్ని ఆనందాన్ని కలగజేస్తుంది. ఈ బ్యాంకులో ఉన్న ఖాతాయే నన్ను సర్వోదయ సేవలు పాల్గొనేటట్లు చేసింది అని చాలా ఖచ్చితంగా నిర్మోహమాటంగా చెప్పారు డాక్టర్ వెంపటి సూర్యనారాయణ గారు. రేపు అనుష్ఠాన వేదాంతిగా ఆయన ఎలా ప్రవర్తించారు దాని గురించి రేపు మనం తెలుసుకుందాం.